పట్టుకుని అయితే తిరుగుతూ ఉన్నారు. తల మీద ఏదో తట్టబెట్టినట్టుంది చూడడానికి. మనం పబ్జీలో చూసాం కదా ఈ టెక్ స్కోప్ ఇది. అందరూ మలమూత్ర విసర్జనాలు చేసుకుంటున్నారు. మనీ ఎక్స్చేంజ్ మార్కెట్ అయితే ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దూరం నుంచి చూస్తే దగదగ మెరిసిపోతుంది షాప్ అంతా. ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కనమాట. డిఫరెంట్ టైప్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా రైట్ నో అయితే ఆఫ్ఘనిస్తాన్ దేశం క్యాపిటల్ సిటీ అయిన కాబుల్లో ఉన్నాం. ఈ రోజు వీడియో ఏంటంటే మనం ఒక గన్ మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం. దాంతోపాటు ఇంకొన్ని లోకల్ మార్కెట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డిఫరెంట్ గన్ మార్కెట్స్ అయితే ఉన్నాయి ఈ కాబుల్ సిటీలో. చూడండి, రైట్ నో మనం ఒక బిజీ మార్కెట్లో అయితే ఉన్నాం. అసలు నడవడానికి కూడా చోట్లేదు ఈ మార్కెట్లో. ఈవెన్ ఎక్కడ చూసినా సరే గన్నులు పట్టుకుని అయితే తిరుగుతూ ఉన్నారు. ఫుల్ సెక్యూరిటీగా ఉంది చోట అంతా. ఎవడెక్కడ గుద్దేస్తాడో తెలియట్లా. అన్నీ అయితే స్టార్టింగ్లో టమాటీలు అమ్ముతున్నాడు. టొమాటో. ఇంత క్రౌడెడ్ మార్కెట్కి వచ్చినప్పుడు అసలు వీడియో తీయడం చాలా కష్టం. తర్వాత అసలు ఏం మాట్లాడాలో కూడా గుర్తుకు రాదు. ఇక్కడ ఎక్కువ గ్రీన్ టీ తాగుతారు కదా, సో ఆ ఫ్లాస్కులు అనమాట. అయ్యా ఊరే ఒక్కొక్కరు అయితే గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ పక్కనంతా అయితే డ్రై ఫ్రూట్ షాపులు అయితే ఉన్నాయి. ఇది ఏదో ఒక చాలా పెద్ద సర్కిల్ టైప్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం బీట్రూట్లు ఎంత ఉన్నాయి ఒక్కొక్కటి సైజు. ఇవన్నీ అయితే యాపిల్స్, ఫ్రెష్ యాపిల్స్. ఇక్కడ ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో యాపిల్స్ చాలా టేస్ట్ ఎక్కువ ఉంటాయి. చాలా భయంగా ఉంది నాకు వీడియో తీయాలంటే. కష్టపడి వీడియో తీసినా సరే ఎవరొక్కరు వచ్చి మళ్ళీ డిలీట్ చేసామంటారు. అలా ఉంది పంచాయతీ. చూసారా ఎంత బిజీగా ఉందో ఈ మార్కెట్. మనం ఇంకా అలా లోపలికి వెళ్తే ఇంకా చాలా స్ట్రీట్స్ అయితే ఉంటాయి మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయడానికి. వెజిటేబుల్స్ అన్నిటికీ ఒక ఏరియా, తర్వాత ఫ్రూట్స్ అన్నిటికీ ఒక ఏరియా, ఆ టైప్లో ఉంటుంది. అన్ని మిక్స్డ్గా ఉన్నాయి. కాకపోతే ఒకే మార్కెట్లో మనకు అన్నీ దొరుకుతాయి. ఈ మార్కెట్ లోపల ఇప్పుడు నేను ఇంకా కొంచెం లోపలికి అయితే వచ్చాను, మరి కొంచెం డీప్గానా. ఇక్కడ చూస్తున్నారా ఎంత బిజీగా ఉందో. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కటి అయితే వీళ్ళు అమ్మడం కానీ తయారు చేయడం కానీ చేస్తున్నారు. ఈ గ్యాస్ సిలిండర్లు, తర్వాత హీటర్లు, ఇవన్నీ రిపేర్లు చేయడం కానీ, కుక్కర్ రిపేర్లు, తర్వాత వాటి కొత్తవి అమ్మడం, వాటి స్పేర్ పార్ట్లు ఇవి అమ్మడం, ఆ షాపులు అయితే ఉన్నాయి. మనం ఇటువైపు ఇలా చూసుకుంటే ఇక్కడ టోపీలు అయితే అమ్ముతున్నారు. ఆ టైప్ ఆఫ్ టోపీ నేను నా వీడియోస్లో ఆల్రెడీ చూసే ఉంటారు. దాన్ని కందారి టోపీ అంటారు. యా, దిస్ ఈస్ పకోల్. ఓకే, కెన్ యూ టేక్ అవుట్ ద గుడ్ వన్? దీన్ని పకోల్ అంటారంట ఈ క్యాప్ని. అసలు చూడడానికి వెరైటీగా ఉంది. అచ్చా. సో ఈ క్యాప్ చూసారా ఎలా ఉందో. మొత్తం చూడడానికి ఒక బ్రెడ్లా ఉంది. ఏంటిది ఇది ఎలా ఉంది? అసలు భలే వెరైటీగా ఉంది ఈ క్యాప్. కొందరు లోకల్స్ అయితే ఈ టోపీ పెట్టుకుంటున్నారు. కొందరు ఏంటంటే డైరెక్ట్ ముస్లిమ్స్ పెట్టుకుంటారు కదా, ఆ క్యాప్ పెట్టుకుంటున్నారు. కొందరు ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఒక రీజియన్ ఉంటుంది అనమాట, కాందాహార్ అని. సో అక్కడ రీజియన్లో ఎక్కువ పీపుల్ పెట్టుకునే క్యాప్ని కాందారీ క్యాప్ అంటారు. సో కాందారీ క్యాప్ అయితే పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో మనం పెట్టుకున్నాం కదా ఆ క్యాప్. సో అది కాందారీ క్యాప్. ఇదేమో కొంచెం ఇది వెరైటీ క్యాప్. ఇది బాగుంది కానీ తల మీద ఏదో తట్టబెట్టినట్టుంది చూడడానికి. How much is this one? This one 1,200, Mr. 1,200. Oh, too much. Best quality. Best quality. 1200 Afghani anta. What do you call this name? This pakol. Pakol. Yeah. Pakol. Okay. Idina pakol antaranta 1200 Afghani. Yes. This one is 1,000. Okay. It's best quality, Mr. Okay. No, hold it. ఇదైతే 1000 Afghani అంట. రైట్ నౌ మనం అయితే ఇక్కడ ఈ కాబుల్లో గన్స్ మార్కెట్లో అయితే ఉన్నాం. సో ఆల్రెడీ అన్నీ చూపించాను కదా మీకు, ఈ మార్కెట్ ఈ చుట్టుపక్కల ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ చాలా వరకు గన్ షాప్లు అయితే ఉన్నాయి. ఇది ఒక కైండ్ ఆఫ్ ఏ షాపింగ్ కాంప్లెక్స్లో ఉంది. చూపిస్తే చూడండి, ఇదిగోండి ఇక్కడో షాపు. అక్కడ ఏంటంటే కొన్ని ఈ కుట్టు మిషన్లు ఉంటాయి కదా స్టిచ్చింగ్వి, సో ఆ షాపులు అయితే ఉన్నాయి. ఈ పక్కన ఇక్కడ నుంచి అక్కడ 1 2 3 4 5 6 ఒక 10 నుంచి 15 షాపులు అయితే ఉన్నాయన్నమాట ఈ మార్కెట్ లోపల. చూస్తున్నారు ఎలా ఉందో చూడడానికి ఇదంతా. ఆ పక్కన అయితే ఆ స్టిచ్చింగ్ సంబంధించిన షాపులు, ఇక్కడేమో గన్ షాపులు. ఇదిగోండి ఈ షాప్లో కూడా కొన్ని గన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్కి అనమాట. సో డిఫరెంట్ టైప్స్. కొన్ని లాంగ్ గన్స్, కొన్ని ఏమో షార్ట్ గన్స్. ఇది కూడా చూడండి అసలు చూడడానికి ఎంత బాగుందో ఇది. కానీ వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది.
ఇక్కడ కనిపిస్తున్న ఈ గన్స్ ఏంటంటే రష్యా నుంచి అంట, కొన్ని ఏంటంటే టర్కీ నుంచి కూడా వచ్చినవి ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క టైపు. బాగుంది కానీ గన్స్ అయితే చాలా బరువుగా ఉన్నాయన్నమాట. ఇది చూడండి, అసలు మినిమం ఇది ఒక 7-8 కేజీలు అయితే ఉండొచ్చు, అంత బరువు అయితే ఉంది ఇది. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది అయితే ఓల్డ్ గన్. ఇది చూడండి ఎలా ఉందో. ఇందులో డైరెక్ట్గా 6 బుల్లెట్లు అయితే లోడ్ అవుతాయి. చాలా వెరైటీగా ఉంది ఈ గన్ అయితే. టిష్కొని కాల్ చేసుకోవడం. ఇదే పాత గన్ ఇది. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఇది కూడా ఓల్డ్ గన్. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఆ గన్ పెట్టుకోవడానికి బ్యాగ్స్ లాంటివి ఉంటాయి కదా, ఐ మీన్ నడుంకి బెల్ట్ లాంటివి పెట్టుకుంటారు కదా, ఆ బెల్ట్లు బుల్లెట్లు పెట్టుకోవడానికి, తర్వాత చిన్న గన్స్ పిస్టల్స్ పెట్టుకోవడానికి. తర్వాత ఇవన్నీ ఏంటంటే అవి వెస్ట్లు, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ఉంటుంది కదా అది. ఇవన్నీ ఈ కింద ఇంకొన్ని ఉన్నాయి సైజెస్ బట్టి. కానీ నాకైతే ఈ గన్ బాగా నచ్చింది. దీని ప్రైస్ అయితే దాదాపు 12,000 ఆఫ్ఘనీ అంట. కానీ ఇంత తక్కువ రేట్, ఐ మీన్ ఒక 18,000 రూపాయలు అనుకోండి మన డబ్బుల్లో, అంతే ఇది. కాకపోతే ఇక్కడ ఉన్నాయి కదా ఆ గన్లు, ఈ గన్లు ఏంటంటే కొన్ని 50,000, 1,00,000 కూడా ఉంటాయంట అటువైపు ఉన్నవి. రష్యా, ఇది రష్యా నుంచి అంటే ఈ గన్ చూస్తున్నారు ఎలా ఉందో. అచ్చా, మేడ్ ఇన్ రష్యా. ఇగండి ఇక్కడ రాసి కూడా ఉంది మేడ్ ఇన్ రష్యా అని. అసలు ఏదో గేమ్స్లో ఆడుకునే గన్లా ఉంది ఇదైతే చూస్తుంటే. రష్యా వాళ్ళు, तुर्किया मళ్ళీ లాక్ అయిపోయింది. అవి ఫైర్ अच्छा फिर दो ఐసా. ఇది కాల్ ఆర్మ్స్ అని చెప్పేసి ఉంది దీని మీద కంపెనీ. ఇది ఒక గన్. ఈ గన్ కూడా నాకు బాగా నచ్చింది. భుజానికి పెట్టుకోవాలంట ఇది. ఇలా భుజానికి పెట్టుకుని రాదా. బుల్లెట్లు ఉన్నాయి, ఇంకా బుల్లెట్లు పెట్టుంటే పేలిపోయేది. లతిక్ మార్కెట్లో అయితే, సో నా వీడియో చూసిన వాళ్ళు షాప్కి అయితే రండి, బ్రదర్ వాళ్ళ షాప్కి. కొన్ని షాపులు అంటే ఓన్లీ గన్ రిపేర్లు చేయడానికి కొన్ని షాపులు అయితే ఉన్నాయి. కొన్ని ఏంటంటే కొత్త కూడా అమ్ముతున్నారు, కొన్ని ఏంటంటే సెకండ్ హ్యాండ్లు కూడా అమ్ముతున్నారు. డిఫరెంట్ అయితే ఉన్నాయి. మనం ఇంకా ఇటువైపు అలా నడుస్తూ వెళ్తే చూద్దాం ఇంకేం ఉన్నాయంటో. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఠీకే ఇదిగోండి, ఇవన్నీ అవే కుట్టు మిషన్ షాపులు. తర్వాత వాటికి సంబంధించిన ఆయిల్స్ అవి. ఇదిగోండి, చైనా నుంచి తీసుకొచ్చిన ఆయిల్లా ఉంది. ఇప్పుడు కుట్టు మిషన్ పాడైపోతే దాంట్లో వేసుకోవడానికి ఆయిల్ అనమాట. కొందరు అయితే సెక్యూరిటీ పర్పస్కి అయితే కొనుక్కుంటున్నారు, ఇంకొందరు ఏంటంటే తర్వాత ఈ బర్డ్స్ని కొట్టేది ఉంటుంది కదా, ఐ మీన్ పెట్టలని కొట్టడానికి. సో దానికైతే కొందరు కొనుక్కుంటున్నారు. కొందరు ఏంటంటే వాళ్ళ ఇంట్లో డెకరేషన్ పెట్టుకోవడానికి అయితే కొనుక్కుంటున్నారు అనమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క కైండ్ ఆఫ్ పర్పస్. నేను అడిగాను, ఐ మీన్ ఇవి కొనుక్కోవాలంటే నా పర్మిషన్ ఉండాలా అంటే అలా ఏం అక్కర్లేదు అని చెప్పేసి అని అన్నారు. బట్ మనం అయితే కొనుక్కోలేము. ఒకవేళ మనం కొనుక్కున్నా సరే మనం పట్టుకెళ్ళలేము అనమాట. ఎయిర్పోర్ట్లో ఆపేస్తారు ఇలాంటివి పట్టుకొని వెళ్తే. వావ్, లుక్స్ అమేజింగ్. వాట్స్ దిస్ గన్ నేమ్? షార్ట్ గన్. ఓకే, అండ్ దిస్ ఇస్ స్కోప్. ఓకే, హౌ మచ్ ఇస్ దిస్ ప్రైస్ ఆఫ్ దిస్ గన్? $300. ఇదైతే $300 అంట షార్ట్ గన్. చూడండి ఎంత బాగుందో. దీని టర్కీ, సో టర్కీ కంట్రీ నుంచి అంట. సో దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా స్కోప్, దిస్ వన్. ఓకే, ఆ పైన చూడండి లైట్, సో గ్రీన్ లైట్ అండి, దీని లైట్ వస్తుంది. ఇదైతే 8x స్కోప్. సో ఇది మనం పబ్జీలో చూసాం కదా 8x స్కోప్ ఇది. అండ్ అక్కడ ఇంకొన్ని షార్ట్ గన్స్ అయితే ఉన్నాయి. So these are all shotguns? Yes, these all. What is the expensive gun in your shop? $500. $500. Where is that gun? Which one? This one? Just like AKM. AKM gun. I seen guns in PUBG, not in real life. ఇదైతే $500 అంటే. ఇది కూడా చూడండి ఎంత బాగుందో అసలు ఇది. సో ఫర్ బయింగ్ దీస్ గన్స్, డూ locals need any like permission or card license? No need? No. Anyone can buy, even foreigners? Yes.
ఓకే నైస్. ఇప్పుడే ఆ బ్రదర్ షాప్కి అయితే కొన్ని బుల్లెట్లు అయితే పార్సల్ వచ్చాయి. ఇక్కడ ఈ చిన్న చిన్న డబ్బాల్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే బుల్లెట్స్ అనమాట. అండ్ బ్రదర్ అయితే కొంచెం బిజీగా ఉన్నా అన్నారు, సో ఇంకా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. తషకూర్, థ్యాంక్ యూ సో Thank you, మచ్. brother. బై ద వే యువర్ నేమ్? Umar. Umar. ఉమార్. ఓకే థ్యాంక్ యూ. బట్ దాదాపు చాలా వరకు షాప్స్లో అన్న గన్స్ సిమిలర్గానే ఉన్నాయి. ఒక ఒక 20-30 వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు, బొడ్డోడు అమ్మేస్తున్నాడు. ఇవైతే 8x స్కోప్లు, 4x స్కోప్లు కూడా ఉంటాయి అనుకుంటా. నో అరుస్తున్నాడు ఈ బొడ్డోడు, ఏం రో అరుస్తున్నాడు. ఈ షాప్ అయితే భలే ఉంది అసలు. హలో, సలాం అలైకుం. వెరీ బిగ్ గన్. బ్లాక్. ఓకే థ్యాంక్ యూ. వద్దు, ఇక్కడ వీడియో అయితే తీయొద్దని అంటున్నారు. ఇటువైపు అయితే అంతా ఏంటంటే ఇక్కడ షూలు, తర్వాత ఏమన్నా మనం వేసుకునే బట్టలు కుట్టించుకోవడానికి క్లాత్ షాప్స్, తర్వాత రెడీమేడ్ షాపులు అయితే ఉన్నాయి కొన్ని. చూడొచ్చు డిఫరెంట్ క్లోత్స్. అంతా మొత్తం ఒక మిక్స్డ్ మార్కెట్లో అయితే ఉంది. కానీ చాలా షూ షాపులు అయితే ఉన్నాయి. షూలు, జాకెట్లు ఇవన్నీ అమ్ముతున్నారు. ఓహో, ఇటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చు అటు. మధ్యలో ఏంటిది, ఇది కాలువలో పారుతుంది. ఇదేదో కాలువలో ఉంది ఇది. అందరూ మలమూత్ర విసర్జనాలు చేసుకుంటున్నారు. అటువైపు వెళ్ళడానికి అయితే అక్కడ ఉంది ఒక చిన్న బ్రిడ్జ్ టైప్లో, అటు నుంచి అయితే వెళ్ళొచ్చు. మళ్ళీ ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. సో మనమైతే ఇటు నుంచి వెళ్ళి అటువైపు క్రాస్ అవుదాం. సలాం. ఇది కైండ్ ఆఫ్ డ్రైనేజ్ వాటర్ అది వెళ్ళడానికి ఈ మధ్యలో ఈ స్పేస్ అంతా అనుకుంటా. ఇక్కడ చూడండి, మనం ఒక షాప్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఆర్నమెంట్స్ అయితే ఉన్నాయి, జ్యువెలరీ. కాకపోతే ఇవన్నీ ఏంటంటే రోల్డ్ గోల్డ్. కాకపోతే దూరం నుంచి చూస్తే దగదగ మెరిసిపోతుంది ఈ షాప్ అంతా. ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి చూడండి, వెరైటీ మోడల్స్. వావ్, ఇవి ఏంటో అవి వజ్రాలు ఉంటాయి కదా, అంటే ఒరిజినల్ డైమండ్స్ కాదు, రత్నాలు సారీ, వజ్రాలు కాదు, రత్నాలు ఇవన్నీ. ఇంకా డిఫరెంట్ రింగ్స్. ఇవేమో చేతికి పెట్టుకునే కడియాల్లో ఉన్నాయి. బ్యాంగిల్స్ బాగున్నాయి అన్నీ. సో ఆఫ్ఘనిస్తాన్ మే 18 बस 21 मिलेगा. 18 कितना है? 18 1 ग्राम 18 है 7,800. 7,800 1 ग्राम. 1 గ్రామేనా? 1 గ్రామ్ 18 క్యారెట్. సో 18 క్యారెట్ అయితే 7,800 1 గ్రాము. 21 कितना? 9,800 21 క్యారెట్ అయితే. ఇప్పుడు इधर 24 नहीं मिलेगा ना, ओनली बार में मिलेगा. 24 मिलेगा బిస్కెట్. అచ్చా ఠీక్ హై. మన ఇండియాలో ఎంత ఉన్నాయి ప్రైస్? ఈ మధ్య ప్రైజెస్ కూడా తగ్గినట్టు ఉన్నాయి కదా, గోల్డ్ ప్రైస్. మన ఇండియాలో ఎంత ఉన్నాయి అంటో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి అయితే చెప్పండి. తషకూర్. ఈ చివరి నుంచి చివరి వరకు ఇవన్నీ అవే రోల్డ్ గోల్డ్ బంగారం షాపులు. ఇవ్వండి, ఎక్కడ ఒకటి ఉందా, ఈ చివరి నుంచి చివరి వరకు అన్నీ ఇవే, ఈ చివరి నుంచి మళ్ళీ ఇటు అన్నీ ఇవే. మొత్తం ఆ రోల్డ్ గోల్డ్ బంగారం డిజైన్, డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. నేను ఒరిజినల్ బంగారం ఏమో అని చెప్పేసి అనుకున్నా. అటువైపు నుంచి ఇటువైపు చూసేసరికి ఒరిజినల్ ఏమో అనుకున్నా. ఈ మార్కెట్లో ఇంత క్రౌడెడ్గా ఉంది కదా, సో వీడియో అనేది తీయకూడదు అనమాట. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు కూడా ఉంటారు కదా, సో ఆ అమ్మాయిలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వీడియో అది తీయకూడదు. ఒకవేళ ఎవరైనా మనల్ని తాలిబాన్ చూసారంటే కనుక గంటపట్టుకుని వచ్చి వీడియో అయితే డిలీట్ చేయించేస్తాడు. సో అది కొంచెం డిఫికల్ట్ ఇప్పుడు. అందుకనే ఈ వీడియో ఎక్కడితో కట్ చేసి మళ్ళీ ఇంకో దగ్గర స్టార్ట్ చేస్తే బెటర్ అనుకుంటాం, ముక్కలుగా చేసుకుంటే. ఒకే స్ట్రెచ్లో వీడియో తీస్తే వీడియో మొత్తం డిలీట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ మార్కెట్ లోపల ఏంటంటే మనీ ఎక్స్చేంజ్ మార్కెట్ అయితే ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లైన్గా ఉన్నాయన్నమాట. ఇది కొంచెం చూస్తున్నారా, ఇలాగ చిన్న కుర్చీ వేసుకొని దాని మీద చిన్న పలక లాంటిది అది పెట్టేసి మొత్తం ఎక్స్చేంజ్ అయితే ఇక్కడ అవుతుంది. కిత్నా $1 $1 అఫ్ఘానీ. 50 65. ఓకే, $1కి అయితే 65 ఆఫ్ఘానీ. ఓకే. తషకూర్.
నోట్లు చాలా కొత్త కొత్త నోట్లు ఉన్నాయన్నమాట. చాలా చోట్ల వీళ్ళు అసలు మొత్తం ఎలా నోట్లన్నీ అయితే చిరిగిపోయినవి, అసలు శిథిలావస్థ స్థితిలో ఉన్న నోట్లు అయితే వాడుతున్నారు. కాకపోతే ఇక్కడ చూడొచ్చు అన్నీ కొత్త కొత్త నోట్లు డైరెక్ట్గా బ్యాంక్ నుంచి తీసుకొచ్చినట్టున్నారు. అలా ఉన్నాయి నోట్లు ఒక్కొక్కరి దగ్గర. కానీ ఈ చివరి నుంచి చివరి వరకు మొత్తం ఇదైతే ఓహో, ఈ బ్రదర్ దగ్గర చూడండి మొత్తం నోట్లన్నీ అసలు ఎలా ఉన్నాయో, ఎంత కొత్త నోట్లు ఉన్నాయో. నేను ఫస్ట్ టైం చూస్తున్నా అసలు ఎంత కొత్త నోట్లని. ఎస్ ఎస్ గుడ్, థ్యాంక్ యూ. ఇంత కొత్తగా ఉన్నాయి నోట్లు. సలాం వాలేకుమ్. ఎస్ నో నో ఓకే, వీడియో అయితే తీయొద్దు అంటున్నారు ఆ బ్రదర్. మీరు అందరూ అనుకుంటారు అసలు వీడియో తీసేస్తున్నారు, వీడియోలో అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్తారు, కానీ వీడియో తీయడం అసలు మామూలు టాస్క్ కాదు. అలాంటిది ఇలాంటి దేశాల్లో తీయడం ఇంకా డిఫికల్ట్ టాస్క్. నేను లోపల ఎంత భయపడుతూ తీస్తున్నాను. ఓన్లీ తిరగడానికి భయం లేదు, నాకు వీడియో తీయడానికే భయం. చూస్తున్నారా మొత్తం దాదాపు ఒక 50 నుంచి 100 ఎక్స్చేంజ్ షాప్స్ అయితే ఉన్నాయి. మనం అయితే ఇప్పుడు ఇంకొక ప్లేస్కి అయితే వచ్చాం. ఈ ప్లేస్లో కూడా ఏంటంటే గన్ మార్కెట్ అని అనమాట. ఇక్కడ చాలా వరకు గన్ షాప్స్ ఉన్నాయి. తర్వాత ఈ మిలిటరీవి క్లోత్స్ ఉంటాయి కదా, ఆర్మీ మిలిటరీ వీళ్ళవి, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళవి, అవి అయితే వాటికి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. బోల్డ్ ఇదిగోండి లైన్గా ఇవే డిఫరెంట్ షాప్స్ అయితే ఉన్నాయి. ఈ మార్కెట్లో ఏంటంటే కొంచెం వెరైటీ ఆఫ్ గన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. నిన్న వెళ్ళిన దగ్గర కూడా ఉన్నాయి, కానీ అక్కడ కొంచెం బాగా డార్క్గా అయితే ఉంది అక్కడ ఉన్న మార్కెట్. మనం కార్నర్ వరకు వెళ్ళి చూద్దాం, ఏ షాప్లో కొంచెం మనకి ఎక్కువ కలెక్షన్స్ ఉన్నట్టు కనిపిస్తే అక్కడైతే మనం ఆ వీడియో చేద్దాం. కార్పెట్స్, తర్వాత ఆ మిలిటరీకి సంబంధించిన క్లోత్స్, షూలు, బొంతలు అన్నీ అయితే అమ్ముతున్నారు ఇందులో. ఇది ఈ హోల్ ఈ ఏరియా అంతా మనం ఒక రోజు నడిచినా సరే కంప్లీట్ అవ్వదు అనమాట, అంత పెద్ద మార్కెట్ ఏరియా ఇది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి నాకు గన్ షాప్లో అయితే ఎక్కువ ఏం కనబట్టలేదు. సో అందుకని నేను మళ్ళీ ఈ రిటర్న్లో ఈ రూట్లో వెళ్ళి ఏదో ఒక షాప్లో అయితే పర్మిషన్ అడుగుతా. ఇవ్వండి ప్రజెంట్ అయితే ఒక షాప్ లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి ఇది చిన్న షాపే, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ గన్నులో ఏంటంటే ఓన్లీ ఒక బుల్లెట్ మాత్రమే పడుతుంది. డైరెక్ట్గా దాన్ని ఇలాగ ఓపెన్ చేసి ఒక బుల్లెట్ అయితే ఫైర్ చేయొచ్చు. అక్కడ ఉన్నవి ఏంటంటే షార్ట్ గన్స్ అనమాట. కానీ బాగున్నాయి అసలు చూడడానికి. చాలా వరకు వీటిని ఏంటంటే సెక్యూరిటీ పర్పస్కి అయితే వాడుతూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నవన్నీ ఏంటంటే కొంచెం ఓల్డ్ మోడల్ టైప్లో ఉన్నాయి, పాత గన్స్ లాగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా. సో ఆ టైప్లో ఉన్నాయి, పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా ఆ టైప్ ఆఫ్ గన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ బుల్లెట్స్ 3.25 mm, తర్వాత 70 mm, ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయి బుల్లెట్స్. ఇవ్వండి ఇవి కూడా అవే, అంటే ఒక్కొక్క గన్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ బుల్లెట్స్ అనమాట. సో అవి ఏంటంటే బైనాకులర్స్ మనం దూరంగా చూడడానికి అవి. తర్వాత ఇవేమో గన్స్ ఏమైనా లోపలికి తుప్పు పట్టినా లేకపోతే ఏమైనా వాటిని రిపేర్ అవి చేసుకోవడానికి ఆయిల్స్. ఇవి కూడా యాక్చువల్గా బుల్లెట్స్ చిన్నవి, ఒక్కొక్క గన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ బుల్లెట్స్. ఇంకోండి ఇక్కడ కూడా కొన్ని బుల్లెట్స్ ఉన్నాయి. పూరా షాప్ మే ఎక్స్పెన్సివ్ గన్ క్యా హై? ఎక్స్పెన్సివ్ గన్ ఇవైతే $500 అంట, అదైతే $2000 అంట. అక్కడ కనిపిస్తున్నాయి కదా డ్రాగన్ అని చెప్పేసి, ఇంకా డిఫరెంట్వి. వీళ్ళు ఏంటంటే చాలా వరకు ఈ రష్యా నుంచి కానీ టర్కీ నుంచి కానీ ఇంకా ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు గన్స్ని. ఇండియాలో మీకు ఇలా గన్నుల షాపులు ఉంటాయని అడుగుతున్నారు. సో మన దగ్గర అయితే ఉండవు కదా, అలాగే ఎవడ పడతాడు కొనుక్కోవడం. అది ఇక్కడ ఏంటంటే లోకల్స్ కూడా వచ్చి కొనుక్కోవచ్చు వాళ్ళకి నచ్చిన గన్ను. నిన్న లతీఫ్ మార్కెట్కి వెళ్ళాను కదా, అక్కడ కొన్ని గన్స్ చూపించాను, ఇక్కడ అంతే. సో నాకు తెలిసి ఈ వీడియోకి మానిటైజేషన్ కూడా అవ్వదు, ఎందుకంటే గన్స్కి సంబంధించింది కాబట్టి మానిటైజ్ అవ్వదు వీడియో. చూద్దాం అవుతుందో లేదో. బట్ అదొక అంటే చూడడానికి వచ్చాను కదా, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. సో నిన్న వచ్చాను, ఈరోజు వచ్చి మీకు 2 రకాల మార్కెట్లు అయితే చూపించాను. ఇదేంటంటే ఆ పెట్ మార్కెట్, తర్వాత ఆ లతీఫ్ మార్కెట్ అని చెప్పేసి మెయిన్ మార్కెట్ ఏరియా నుంచి స్ట్రైట్గా నడుచుకొని వస్తే లెఫ్ట్ సైడ్కి ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్లో వస్తే మీకు ఈ మార్కెట్ ఏరియా అంతా కనిపిస్తుంది అన్నమాట. ఈ మార్కెట్ ఏరియా పేరేంటో నాకు ఎక్కడ మెన్షన్ చేసి లేదు, ఒకవేళ ఎక్కడైనా కనబడితే మీకు చెప్తా దీని పేరేంటో. కాకపోతే ఎన్విరాన్మెంట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. చాలా వరకు టూరిస్టులు ఎవరైనా వచ్చినా సరే ఇక్కడికి వస్తూ ఉంటారు గన్ మార్కెట్ చూడాలనుకుంటే. చూసారు కదా
ఇంకా ఈ మార్కెట్లో ఇంకా ఇంతకు మించి చూపించడానికి ఏం లేదు, జస్ట్ ఇంక వీడియో తీసుకుంటే వెళ్తే ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, గన్ మార్కెట్ వీడియో. ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందట. అంటిల్ దెన్, బోయ్.